దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, స్త్రీలలో ఆమె దీవెన పొందును. స్త్రీలలో ఆమె దీవెన పొందును. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 24వ వచనం, పూర్తి వచనం. కయీనీయుడైన అని ఇక్కడ ఉంది, అది కేనీయుడైన. హెబెరు భార్య, హెబెరు ఇక్కడి నుంచి హెబ్రు అని వచ్చినట్లు చెప్తున్నారు. భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములోను నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. కనుక ఈ దీవెన ఎవరికి? యాయేలు. హెబెరు భార్య యాయేలు. హెబెరు నుంచి వచ్చింది హెబ్రు అని చెప్పి, రైట్ అంటే పరదేశి, రైట్ అంటే కేనీయుడు. మనము 3 విషయాలు ఇప్పుడు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది ఏంటి? కేనీయులు ఎవరు? రెండవది యాయేలు స్త్రీలలో దీవించబడింది, కారణం ఏంటి? మూడవది ఈ కీర్తన, ఇది 5వ అధ్యాయము న్యాయాధిపతులు, ఇది కీర్తన. దెబొరా, బారాకు వీళ్ళు పాడి దేవుని స్తుతించారు. ఇందులో 3 స్త్రీలు ఉన్నారు, వాళ్ళ గురించి. కనుక 3 పాయింట్లు మనము నేర్చుకోబోతున్నాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసుకొని, జడ్జెస్ చాప్టర్ 5 వర్సెస్ 24. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో స్పష్టముగా అంటే ఎలాగా మాట్లాడుతుంది అని అంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, మోస్ట్ బ్లెస్డ్ ఆఫ్ ఉమెన్ బి జాయల్ అంటే అత్యధికముగా ఆశీర్వదించబడిన స్త్రీ యాయలు అగునుగాక. ద వైఫ్ ఆఫ్ హెబెర్ ద కెనైట్. చూసారా, ఆ హెబెరు భార్య, ఇతను కేనీయుల వంశపు వాడు. అంటే వీళ్ళు నమాడ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క గుడారాలు వేసుకుని ఆ పర్వతాల్లో నివసించే వారిని నోమాడ్స్ అంటారు, రైట్. అయితే మోస్ట్ బ్లెస్డ్ ఆఫ్ టెంట్ డ్వెల్లింగ్ ఉమెన్ అంటే అత్యధికముగా దీవించబడిన గుడారములలో ఉండే స్త్రీ. కనుక మొట్టమొదట ఈ వాక్యము నేర్చుకునే ముందు మనం ఏమన్నాము? స్త్రీలలో అత్యధికముగా ఆశీర్వదించబడింది. ఇప్పుడు యాయేలు, ఆమె ఒక గొప్ప వీరోచితమైన పని చేసింది. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడు. ఇక్కడ ప్రభువు వారి తల్లి స్త్రీలలో ఆశీర్వదించబడింది, కారణము ఆమె గర్భఫలము ఆశీర్వదించబడింది. ఇక్కడ బిడ్డను బట్టి తల్లి, కానీ అక్కడ తను చేసిన వీరోచితమైన కార్యమును బట్టి ఆమె దీవించబడింది. ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఆ యొక్క ఒక రాజు వెళ్ళినప్పుడు ఆ తిరగటి రాయి వేసి ఆ వేర స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు, చంపి పాడేస్తుంది. అదే విధముగా అనేక మంది, అంటే ప్రభువు పిలుచున్నాడు స్త్రీలు గొప్ప సైన్యముగా. అంటే అనేక సార్లు మన జీవితాల్లో స్త్రీలు వచ్చి సమస్య చెప్తా ఉంటారు, కానీ రూట్ చెప్పినప్పుడు వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. నా మనసు బాధ పెట్టారంటారు. నువ్వు రూట్కి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుడు పెట్టిన చోట నువ్వు ఉంటావో దేవుడు నిన్ను, ఇక్కడ యాయేలు ఇంత గొప్ప పని చేసినా అక్కడ సీసెరాని చంపి పాడేస్తుంది, కానీ హెబెరు భార్య అయిన యాయేలు. కనుక ఇక్కడ మనము చూసినప్పుడు వేల కొలది ఆ తల్లి అని చెప్పి రెబెకాని దీవించినట్లు మనము చూడగలుగుతున్నాం. అక్కడ తల్లి విషయం వచ్చిన ఎళ్ళ జీవము గల ప్రతి వానికి తల్లి అని చెప్పి హవ్వా అని పేరు పెడతాడు. ప్రభునందు ప్రియులరా, అంటే మన జీవితంలో జనములకు తల్లి అని చెప్పి షారాకి పేరు పెడతాడు, వేలకు తల్లి అని రెబెకాకి పేరు పెడతారు. మరి ఈ రోజున
మరి మనము నేర్చుకుంటున్నాము. మొట్టమొదట ఈ న్యాయాధిపతులు 5వ అధ్యాయము మనము 7వ వచనము చూసినప్పుడు అక్కడ ఇంకొక తల్లి కనబడుతుంది. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అంటే ఈగ, తేనెటీగ అను నేను రాక మునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు. ఇశ్రాయేలుకు తల్లి దెబోరా. అంటే ప్రభువునందు ప్రియులరా, మనము ఇవన్నీ చూసే ముందు మనము మొదట అసలు ఏం చేసింది ఈ యాయేలు అని వెళ్ళే ముందు కేనీయులు ఎవరు, అసలు వీరి సంతానము ఏమి చెప్పబడుతుంది అని మనం చూసినప్పుడు నిర్గమాకాండము 18వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మోషేకు తన ప్రజలైన ఇశ్రాయేలులకు చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడైన మోషే మామ అయిన ఇత్రో వినినప్పుడు ఏం చేస్తున్నాడు? మోషే భార్య అయిన సిప్పోరాను 2 కుమారులను తోడుకుని వచ్చి, చూసావా, ఒకనికి గెర్షోము పరదేశిని అని పేరు పెట్టాడు. కాబట్టి రెండవ వానికి ఎలియజరు, దేవుడు నాకు సహాయకుడై కత్తివాత నుండి నన్ను తప్పించాడని. ఇప్పుడు భార్యా బిడ్డలు ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. అంటే ఈ ఇత్రో ఎవరు తెలుసా? కేనీయుడు. మరి రిఫరెన్స్ నేర్చుకోవాలి కదా. ఆదికాండము 15వ అధ్యాయము 19వ వచనం, ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఆ నిబంధన చేసినప్పుడు కేనీయులు, కనజ్జీయులు ఇక్కడ ఉంది కదా. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుంది వాగ్దానము అని మనము చూసినప్పుడు ఆదికాండము 15వ అధ్యాయము మనము ఒక్కసారి అక్కడ దేవుడు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు అని అబ్రహాముతో చెబుతూ నీ సంతానము ఎలాగు ఉండును అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే అక్కడ నాకు ఎలాగూ తెలియనంటే బలి ఇవ్వమంటాడు. ఆ బలి అయిపోయాక, అంతా అయిపోయాక, ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు 400 ఏండ్లు మీరు కష్టమైన తర్వాత అని చెప్పి ఇక్కడ 16వ వచనం మన టాపిక్. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు కనుక 4వ తరము వారు వస్తారు అని చెప్పుతూ అప్పుడు 18వ వచనం నుంచి ఇక్కడ మనకి వాక్య భాగం ప్రారంభం. యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులు, కనిజ్జీలు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, రెఫాయీయులు, అమోరీయులు, కనానీయులను, గిర్గాషీయులు, ఎబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నాను కనుక వాళ్ళని కొట్టి పాడేసి వీళ్ళకి ఇచ్చాడు. అయితే ఈ వాక్యాలు ఎక్కడ మనము ఇంకా చూడగలుగుతున్నాము అని మనం వెళ్ళినప్పుడు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం ఇక్కడ ఉంది. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రయూయేలు కుమారుడగు హోబాబు. అంటే ఇప్పుడు బామద్ది అనొచ్చు అనమాట. అంటే మోషే మామ ఇత్రో అని ఉంది, రయూయేలు అని కూడా ఉంది. 2 పేర్లు ఉన్నాయి కదా, రఘుయేలు. కనుక ఆ కుమారుడు హోబాబు. మోషే ఏమంటున్నాడు? యెహోవా మాకు ఇచ్చేదనన్న స్థలము ఇది, మేం ప్రయాణమైపోతున్నాం, నీవు మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలులకు తాను చేయబోవు మేలును గుచ్చి వాగ్దానము చేసిననగా, అందుకు అతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకు వెలుదును. అప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? నీవు దయచేసి మమ్మును విడువకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు, అంటే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము దేవుడు నడిపిస్తున్న ఒక మనిషి, తెలిసిన మనిషి, సంబంధికుడు నడిపిస్తాడు కదా అని మనం కూడా అంటాం కదా. కనుక నీకు తెలిసి ఉన్నవి కనుక నీవు మా కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి నీకు మేలు చేదుము. చూసారా,
ఒక అగ్రిమెంట్ ఇక్కడ జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ని ఎత్తిపట్టుతూ ఒకానొక దినమున సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం, సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, నీవు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకు నిన్ను అభిషేకించాడు కనుక దేవుడు చెప్తుంది ఏంటంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు విరోధులై యుద్ధముకు వచ్చారు కనుక నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేచు, పురుషులను, స్త్రీలను, బాలులను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను హతము చేయమన్నాడు. అయితే ఇప్పుడు సౌలు ప్రయాణమై వెళ్ళి ఇప్పుడు చెప్తున్న సౌలు మాటలు, అదే రాజైన సౌలు మాటలు 5వ వచనం, సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి అప్పుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయారు. చూసారా, కేనీయులకి దేవుడు ఎంత స్థానం ఇచ్చి ఉన్నాడు. ఇది చరిత్ర. కాబట్టి కేనీయుల సంతానం చూసిన మనము ఒక్కసారి 4వ అధ్యాయము న్యాయాధిపతులు 11వ వచనం, దెబోరా ఆ యొక్క బారాకుతో వెళ్ళినప్పుడు ఈలోపు కేనీయుడైన హెబెరు మోషే మామైన హోబాబు సంతతి వారైన కేనీయులలో నుండి వేరుపడి, చూసారా, వారిలో నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జయన్నీములోని మస్తకి వృక్షమునొద్ద గుడారము, ఎక్కడ నీ గుడారము వేయాలో, ఏ సమయంలో దేవుడు నిన్ను వాడుకోవాలా, ఒక రాహాబుని వాడుకోలేదా, వీరోచిత వనిత కాదా, ఒక అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సీసరాకు తెలుపబడినప్పుడు సీసరా రథములన్నింటినీ 900 ఇనుప రథాలను పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడండి. కానీ ఏమైందో తెలుసా, అక్కడ మనము చూచినప్పుడు ఎప్పుడైతే దేవుడు వారికి అంటే భయము పుట్టించి దేవుడు వారితో కలిసి యుద్ధము చేసి కలవరపరిచాడో వారు పారిపోవడం మొదలుపెట్టారు. అయితే 17వ వచనం, హసోరు రాజైన యాబీనునకును కేనీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను కనుక, కానీ ఈ వంశం సమాధానం కలిగి ఉంది, కానీ వారి నుంచి విడిపోయాడు కదా ఈ హెబెరు కేనీయులు. అయితే సీసెరా కాలినడకన కేనీయుడకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారం, అంటే తన మరణమును తానే వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున వెళ్ళాడండి. అప్పుడు అతనికి దాహానికి ఇచ్చి అతడు అంటే ఆ పాల బుడ్డి వలన అతనికి మత్తు వచ్చినప్పుడు ఎంత గొప్ప కార్యము చేసింది అంటే, తన యొక్క సుత్తి తీసుకొని, అంటే వీళ్ళు పనిముట్లు చేసేవాళ్ళు, అంటే కమ్మరి వాళ్ళు అని చెప్పబడుతుంది, గాఢ నిద్ర కలిగి ఉండగా మేకు పెట్టుకుని చంపేసిందండి. ఎప్పుడైతే అతని కణతల్లో దూరిందో సీసెరా చచ్చిపోయాడండి. చూసారా, అంటే ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు మనము 5వ అధ్యాయానికి వచ్చేస్తే ఇక్కడ న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో మనము 3 స్త్రీలను చూపిస్తానన్నాను కదా. ఈ యొక్క ఇశ్రాయేలుకు తల్లి దెబోరాను చూపించాను కదా. అంటే యుద్ధానికి వెళ్ళిన వీరవనిత, ఈమె వలన 40 సంవత్సరాలు వారికి నెమ్మది దొరికింది. ఆ యొక్క బరాకుని ముందుకు పంపించింది. కానీ నువ్వు లేకపోతే నేను యుద్ధానికి వెళ్ళను అంటాడు. నేను రావడం వల్ల నీకు ఘనత రాదు అంటది. ఆ ఘనత యాయేలు తీసేసుకుంది, శత్రువుని యాయేలుకు అప్పగించాడు. అంటే స్త్రీలలో దీవెన నొందింది యాయేలు వీరనారి. 2వ స్త్రీని మనం చూసాము. అయితే 3వ స్త్రీ ఎవరు తెలుసా?
ప్రభువునందు ప్రియులరా, ఒకటి ఇశ్రాయేలుకు తల్లి, రెండవది ఇశ్రాయేలుకు శత్రువైన సీసెరా తల్లి. అక్కడ సీసెరా తల్లి కోసము వీరు ఇక్కడ పాట పాడుతూ ఎంత చక్కగా ఇక్కడ రాయబడుతున్నారు అని అంటే, ప్రభువునందు ప్రియులరా, 28వ వచనం, సీసెరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను, రాక అతని రథము తడువు చేనెల. కావ్యం కదా, పాట కదా. అతని రథముల చక్రములు ఆలస్యము అంటే తల్లి తన కుమారుడి కొరకు ఎదురు చూస్తుంది సీసెరా తల్లి. అయితే నీవిప్పుడు ఎవరికి తల్లిగా ఉంటున్నావు? ఎవరికి భార్యగా ఉంటున్నావు? యేసు క్రీస్తుని కన్న తల్లి స్త్రీలలో ఆశీర్వదించబడింది గర్భఫలం వల్ల. స్త్రీలలో దీవెన పొందింది యాయలు. తను చేసిన వీరోచిత కార్యము ఇశ్రాయేలులకి సహాయం చేసింది. ఇశ్రాయేలుకు తల్లిగా నిలిచింది, అక్కడ ఉన్న ఏ ఒక్కళ్ళు రానప్పుడు. అయితే ఇక్కడ మనము ఒకటి చూసినప్పుడు ఎంత కన్నీటితో ఇక్కడ ఉంటుంది అంటే, ఎంతగా రాశారంటే, సీసెరాను కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను, తలను సుత్తితో కొట్టగా అది పగిలెను, అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగి పరుండెను. ఎక్కడ కృంగెనో అక్కడ చచ్చిపోయాడు. అయితే 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 ఇక్కడ ఒక జనాంగం ఉందండి. అది జనాంగము కోసము 23వ వచనం, యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి. అంటే ఎంతగా ఎంతగా అతని మీద శాపము నిలుచునుగాక. ఏమంటున్నారు? శాపము నిలుచునుగాక, మేరోజును శపించుడి. ఎందుకు చెప్పబడుతుంది మేరోజు అంటే? అర్థము ఆశ్రయపురము. కానీ వారు యుద్ధానికి రాలా. వారు ఎప్పుడైతే యుద్ధానికి రాలేదో ఇక్కడ చెప్పబడుతుంది, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కేనీయుడైన భార్య యాయలు దీవించు. అంటే మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మూల కూర్చునే వాళ్ళంగా, దేవుని సైన్యముతో వెళ్ళేవారంగా ఉండము. దేవుని సైన్యముతో, దేవుని కోసం రోషము కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలా. దేవుని కొరకు నువ్వు నిలబడాలా. దేవుని సైన్యములో నువ్వు నిలబడాలా. అంటే ఈ రోజుల్లో చంపేనరికే లేదు. ఆయన కోసం కన్నీరు కార్చాలా, రాత్రి పగలు ప్రార్థన చేయాలా, దేవా రాత్రులు మొర్రపెట్టాలా, ఆయన్ను స్తుతించాలా. అటువంటి ఈ రోజు నుంచి దేవుడు గొప్ప సైన్యముగా నిన్ను నన్ను మార్చునుగాక. అయితే సైన్యం అంటే వాళ్ళనరికే వీళ్ళనరికే కాదు, దేవుని కొరకు ప్రార్థించే యోధులుగా, పగ తీర్చుకొనుట, ప్రతీకారం ఇచ్చుట దేవుని వంతు, ప్రార్థన చేయట మన తంతు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేము చూసిన వాక్యమును బట్టి స్తోత్రాలు. నిత్యముగా నీవు లేవనెత్తే దేవుడవు, కృంగదీసే దేవుడవు కాదని, నీవు అనేక మందికి ఆశ్రయముగా మమ్మల్ని చేసే దేవుడు అని, కనికరము చూపించే దేవుడు అని, కృప చూపించే దేవుడు అని, మేలు చేసే దేవుడు అని, మరి ఒకసారి వాక్యం విన్న వారిలో నిర్జీవమును నింపమని, నిర్జీవ క్రియలు తీసివేయమని, నీవే మార్గము, సత్యము, జీవమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.